ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రామశెట్టి నరేంద్ర గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, ఇప్పుడైతే ప్రెసెంట్ ఇష్యూ జరుగుతున్నది ఏంటి అంటే నిజామాబాద్ లో స్కూల్ ఇష్యూ. స్కూల్ పిల్లలు చాలా మంది అస్వస్థకు గురయ్యారు. ఫుడ్ పాయిజన్ జరిగింది. సో చాలా మంది ఉన్నారు. అలాగే అచ్చంపేటలో ప్రైవేట్ స్కూల్లో కూడా ఇష్యూ జరిగింది. దాని గురించి చెప్పండి సార్. రాష్ట్ర ప్రభుత్వము మొన్న నేను హరీష్ రావు ఒక స్టేట్మెంట్ చూసిన, 20 లక్షలు పెట్టి ప్రభుత్వం తరపుకి పిల్లలను బయటకు పంపుతున్నాం చదవనీకి అని చెప్తున్నాడు ఆయన. ఆయన చెప్పేటి అన్ని అబద్ధాలు. సొంత రాష్ట్రంలో నిజామాబాద్లో కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్లో 160 మంది ఫుడ్ పాయిజన్ అనే హాస్పిటల్లో పడ్డారు. ఇద్దరు ఇంకా కోలుకోలేదు, ఇద్దరు పిల్లలు. గతంలో సబితా ఇంద్రారెడ్డి ఆమె ఎడ్యుకేషన్ మినిస్టరు, ఆమె కాన్స్టిట్యున్సీలో 5వ తరగతి చదివే పిల్ల పోయి పోలీస్ స్టేషన్లో ప్రిన్సిపల్ మీద కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు అడిగిరు, ఎందుకు వచ్చినావు అమ్మ అంటే, మా ప్రిన్సిపల్ మాకు అన్నంలా రాళ్ళు పెడుతున్నాడు, పురుగులు వస్తున్నాయి, మేము తినలేకపోతున్నామని కంప్లైంట్ ఇస్తే ఆ సీఏ పోయి ఆ ప్రిన్సిపల్ కూడా ఇచ్చేసి వచ్చిండు. మళ్ళీ మినిస్టర్ గారి సొంత కాన్స్టిట్యున్సీలే ఆమె పోయి విజిట్ చేయలే. ఏంది ఇంత కూడా మనం తెలియలే. ఇవాళ నిన్న అచ్చంపేటలో ఓ ప్రైవేట్ స్కూల్లో 200 మంది దవాఖానలో పడ్డారు. పోయి అచ్చంపేట ఎమ్మెల్యే టీఆర్ఎస్ అయిన గువ్వల బాలరాజు పోయి పరామర్శించలేదు, చూడలే, చేయలే. మా స్కూల్ మేనేజ్మెంట్ మీద యాక్షన్ లేదు, ఏం లేదు. అరే ఏందమ్మా ఇది అర్థమవుతలేదు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్ అన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలే కదా, అంటే ఏం చేయదలుచుకోరు వీళ్ళు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఇస్తామని చెప్పిండు వాళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలలో. ఏవి కేజీ టు పీజీ ఫ్రీ బిల్డింగ్లు ఏడగట్టిండు ఆయన. అచ్చా అలా ఇంకొక డైలాగ్ అయినది, కేజీ టు పీజీ ఉచిత విద్య, నా మన్మడు కూడా అదే స్కూల్లో చదువుతాడు, రచ్చగొట్టే మల్లయ్య మన్మడు కూడా ఇద్దరు అక్కపక్క కూర్చుంటారు, ఇద్దరు ఒకటే తల్లెల తింటారు, ఇద్దరు ఒకటే డ్రెస్ వేసుకుంటారు అన్నాడు. నీ మన్మడేమో ఇట్లా తుంట తయారవుతున్నాడు, ఆ రచ్చగొట్టే మళ్ళీ అట్టగే ఉన్నాడు. ఈ స్కూల్ లేదు, ఏం లేదు, అన్నీ అబద్ధాలు. నోరిప్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. నేను అందుకే ప్రజలకు చెప్తున్నా, అయ్యో ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇక నిన్ననేమో సోనియా గాంధీని ఆ మాట అంటున్నాడు. ఇక తెలివి ఉందా? ఇక సమయం దగ్గర పడేది తెలిసిపోయింది. ఇక ఒకటి మేడం, ఒకటి యాదబెట్టు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఇక ఈ మధ్యలో వాళ్ళ కొడుకు ఏం మాట్లాడుతుండో కేటీఆర్ అసలు ఆయనకే అర్థమైంది. వీళ్ళు నోరిపితే కాంగ్రెస్ని తిడుతుర్రయ్యా అంటే ఇప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, మా దుఃఖం బంద్ అవుతుందని. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా అలాగే తిడుతున్నారు కదా. తిడుతున్నారంటే వాళ్ళు చేసిన తప్పులకు పట్టుకొని తిడుతున్నాం మేడం. మాకేం ఇదే వాళ్ళని తిట్టాను అంటే, వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన వాగ్దానాలు అవి నిలుపుకోమంటున్నాం. ఈయన తెలంగాణకు సోనియా గాంధీ టూరిజం లెక్క వస్తున్నట్టే, నీ తన తెలంగాణ ద్రోవులు కదా, అంత ద్రోవులే. తెలంగాణ గురించి ఒక్కడు పనిచేయడం సగం మంత్రులు అంతా వాళ్ళే ఉన్నారా మనకి. అంటే ఇప్పుడు ఈసారి 70 సీట్లు పైగా వస్తాయి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, మీరేమంటారు దాని గురించి? 70 రావచ్చు, ఇంకా 75 కూడా రావచ్చు మేడం. కర్ణాటకలో అనుకురా ఎట్లా వచ్చినాయి అన్ని, గీవెన కూడా గట్టిగా వస్తుంది. అది కేసీఆర్కు కూడా తెలుసు ఇది జరిగేడుతుందని. అందుకేగా నోరు ఇప్తే వాళ్ళు ఏది ఇష్టం వస్తే అది మాట్లాడుతారు. నేను చెప్పినా కదా, బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే, రెండు తొత్తులుగా మారి ఇదంతా డ్రామాలు చేస్తున్నారు. అంటే మీరేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నారు, అదే బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటున్నారు. ఎవరిది నమ్మాలంటారు మేడం? ఇప్పుడు ఈ కవిత కేసు ఉంది కదా, ఇప్పుడు చూడు దీని వెనక ఏమేమి తమాషాలు అవుతాయో నువ్వు చూడు. అది ఆ కేసు గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు కవిత అరెస్ట్ అవుతుందంటారా? కల్వకుంట్ల కవితకి ఏమైనా అరెస్ట్? ఆవిడేమో ఇది ఈడీ కాదు మోడీ ఇది అంటున్నారు, మీరేమంటారు దాని గురించి? ఈడీ కాదు మోడీ కాదు మేడం. ఇప్పుడు ఈడ ఏంది జరిగేది అంటే, కవితను అరెస్ట్ చేసి ఇద్దరికి బెనిఫిట్. కల్ముల్ని అరెస్ట్ చేసిరా తమిళనాడుది, ఆమె లోపల నుండి బయట తండ్రి ఎలక్షన్ కొట్టాడు, అందరూ అరే పాపం బిడ్డని అరెస్ట్ చేసిరంట అని. అట్లా ఇప్పుడు కేసీఆర్కు బెనిఫిట్. బీజేపీ వాళ్ళకి ఏంటంటే మేము ఇద్దరం ఒకరు కాదు అరెస్ట్ చేసినామని ఆయన ఓట్లు మలుపుకోనికి. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, కేసీఆర్ బెనిఫిట్ కాబట్టి కూతుర్నే జైల్లోకి పంపించి గెలవాలని పథకం వేశారనా?
ఇప్పుడు ఏమైతే చూడు రాదు మేడం, ఇప్పుడు నీకు అంతా బయటపడుతుంది. విన్నావా? అంతా వీళ్ళందరూ ఇద్దరు దొంగ వారం బయటపడతారు. మొన్న గ్రౌండ్ కూడా చూసినాం కదా, జిమ్ఖానా గ్రౌండ్. ముందుగా మేము అక్కడ పెట్టుకున్నాం, బీజేపీ వరంగల్ పెట్టారు. మళ్ళీ వాళ్ళు వీటికి వచ్చారు, మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అంటే ఇద్దరు ఒకటే అన్నట్టే కదా. అంతా వీళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇదంతా. విన్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్.